హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి బొబ్బర్ల హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి చుక్క కూర మంచిగా వచ్చింది. ఒకసారి అయితే కోసుకుని కూర అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసి బొబ్బర్ల చెట్టు. కాయలు చూసారా ఎలా ఉన్నాయో? చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఈ కుండీలో అయితే పెట్టాము. ఈ 2 కాయలు అయితే సీడ్స్ కోసం విత్తనాలకైతే వదిలేసేసాము. ఇంతకుముందు కూడా కోసాము కాయలు, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు ఇవైతే మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాము. నానా కొయ్యి, అటెల్లి కొయ్యి, అటెల్లి కొయ్యి, కొయ్యి, అక్కడే కొయ్యి, కట్ చేయి, కొయ్యి, తెంపు, పైన కూడా. ఇక్కడ ఉన్నాయి చూడు. అది వద్దులే, అది సీడ్స్కి విత్తనాలకు వదిలేసాం దాన్ని. కోసే అది కూడా. ఇది అది కూడా కోసి. పేడ వేసాము, అది కూడా ముదిరిపోయిందిలే. అది విత్తనాలకు వదిలేద్దాం, ముదిరిపోయింది. ఇది గింజలు కట్టేసింది కదండి, అందుకే దీన్ని అయితే వదిలేయమంటే మా నాన్న కట్ చేసేసాడు. ఇదిగోండి, కట్ చేసాడు. విత్తనానికి వదిలేద్దాం అనుకుంటే మా నాన్న కింద పడక కట్ చేసాడు దాన్ని. ఇదిగోండి పేడ, ఈ పేడ అయితే వేస్తున్నాం ఇందులో. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకో చెట్టు ఉంది. దీనికైతే కాయలేమో పెద్దగా రాలేదు. ఇంతకుముందు వచ్చినాయి కానీ కోసేసాను నేను. ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రో బ్యాగ్లో పెట్టాను. అక్కడైతే ఇంకో చెట్టు ఉంది, అది కూడా చూసేసుకుని కోసేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇది కొయ్యినానా, ఇదిగో ఇక్కడ ఉంది, కొయ్యి. నీకోసం అని అట్టు పెట్టాను, వచ్చినా కొత్తవులే అని. కోసి అది అక్కడ ఉంది చూడు, కొయ్యి. చాలా పొడుగు పెరిగినాయి అయితే. ఇంకంతేలే, అయిపోయిందిలే. తర్వాత పైకి చేత్త పట్టుకోయి. ఇంట్లో కొన్ని అన్నీ తీసుకురట్టిషమ్మ, మొన్న కోసాను కదా, అవి చూపిద్దాం. ఇవిగోండి, ఈరోజైతే ఇవి వచ్చినాయి. మొన్న కోసాను, కూర కూడా వండాను. ఇంకా కొన్ని మిగిలిన కూర ఉండగా అవి కూడా ఇప్పుడైతే చూపిస్తాము. అవి ఇవి 2 కలిపేసి ఎన్ని ఉన్నాయో. ఇవిగోండి, ఇవి మొన్న కోసినవి, ఇవి మొన్న కోసినవి. ఈ చేత్తో పట్టుకో, విడిగా పట్టుకున్నాను, విడిగా పట్టుకో. ఇవి వచ్చేసి మొన్న కోసాను, కూర కూడా వండాను. కొన్ని ఎక్కువ ఉంటే అలా ఉంచేసాను. ఇవి వచ్చేసి ఈరోజు కట్ చేసినవి. చెప్పులు పడుతున్నాయి. మొత్తం కలిపి 2 కలిపి పట్టుకో. ఇవ్వండి, మొత్తం కోసింది. ఎవరు రాటోషన్